హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్నగర్ల వ్లాగ్స్ ఫేమస్. ఈరోజు నేనైతే మీకు మా ఊర్లో ఉన్న ఒక అద్భుతాన్ని అయితే చూపెట్టబోతున్నాను. అది మా ఊరి గుట్ట. ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో పైన ఉండే దృశ్యాలు అంతే అందంగా ఉంటాయి. ఈ గుట్ట పైన ఒక చెరువు ఉంది, కానీ అంతకంటే పెద్ద విషయం ఒకటి ఉంది. అదే డోలుగుండు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఒక మామూలు రాయిని తీసుకొని ఈ గుండు మీద కొడితే అచ్చం మన డోలు వాయించినట్లే శబ్దం వస్తుంది. నమ్మలేకపోతున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, నేనే స్వయంగా కొట్టి చూపిస్తాను. చూస్తారు కదా, ఇదే మా ఊరు గుట్ట. ఇప్పుడు దగ్గరగా చూస్తే కొంచెం చిన్న గుట్ట లెక్క కనిపిస్తుంది, కానీ దూరంగా చూస్తే పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా. పైకి ఎక్కినాక అయితే చూపిస్తాను. మీరైతే లాస్ట్ వరకు అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి, బాగుంటుంది. ఇప్పుడే మనం అయితే గుట్ట దగ్గరికి అయితే వచ్చినాం. మనం ఇప్పుడే గుట్ట ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెట్లు మొత్తం అయితే ఎండిపోయినాయి. చూస్తారు కదా, అదే వానాకాలం అయితే చెట్లన్నీ పచ్చగా ఉంటాయి. ఎండాకాలం కాబట్టి మొత్తం అయితే చెట్లు అయితే ఎండిపోతున్నాయి. ఇప్పుడే మనం అయితే గుట్టెక్కడం అయితే స్టార్ట్ చేసినాం. గుట్టెక్కడానికి అయితే మనకైతే గంట సమయం పడుతుంది, ఎందుకంటే పైన చివరి వరకు పోవాలి కాబట్టి. చూస్తారు కదా, గుట్ట అయితే ఎక్కుతున్నాం. గుట్టెక్కడానికి అయితే మనకైతే బాట అయితే ఉండదు. ఇట్లా మన గుండ మించి అయితే పోవాలి. మనకి జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి, ఎందుకంటే జాగ్రత్త ఏం లేదు. కింద ఉంది కదా, పోయి చెట్లలో పడతాం కాబట్టి అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి. మనం ఇప్పుడే సగానికైతే గుట్ట అయితే ఎక్కినాం. ఆయాసం అయితే వస్తుంది. ఒకసారి అయితే చూపిస్తా చూడండి కిందికి ఎంత దూరం నుంచి ఎక్కినామో. చూస్తారు కదా, వాంచి కింది నుంచి అయితే మనం అయితే సగం దాకా అయితే వచ్చినాం. ఇవన్నీ మా ఊరి పంట పొలాలు. చూస్తారు కదా, మొత్తం పొలాలే. అట్లా కనిపిస్తుంది చూసారా, అదే మా ఊరి చెరువు. అట్లా కనిపించే ఊరు మా ఊరే. ఇంకా పైకి ఎక్కితే అయితే లొకేషన్ అయితే మంచిగా ఉంటుంది. పైకి అయితే పోదాం. మా విలేజ్ గుట్ట మీద అయితే డోలుగుండ అయితే ఉంటుంది. డోలుగుండ కాడ ఏమవుతుంది అంటే, రాయి తీసుకొని కొడితే మన డోలు ఎట్లా సౌండ్ వస్తుందో అట్లా వస్తుంది. ఇప్పుడే మన డోలుగుండ కాడికి వచ్చినాం. మీకైతే చూపిస్తా చూడండి ఒకసారి. చూస్తారు కదా, ఇదే డోలుగుండు. దీన్నే డోలుగుండు అంటారు మా ఊళ్ళే. మీకు ఒకసారి అయితే సౌండ్ ఎట్లా వస్తుందో చూపిస్తా చూడండి. ఇది చూస్తారు కదా, ఈయనే కొడతారు. సౌండ్ వస్తుంది ఇక్కడ కొడితే. మీకు కూడా ఒకసారి రాయి తీసుకుని అయితే కొట్టి చూపిస్తా చూడండి. చూసారు కదా, ఇప్పుడే మన అయితే రాయి అయితే తీసుకున్నాం. ఒకసారి అయితే కొడతా, సౌండ్ అయితే తిండ్రి. చూసారు కదా సౌండ్ అయితే ఉందో. మన డోలు ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది, అందుకనే దీన్ని అయితే డోలుగుండ అని పిలుస్తారు. చూస్తారు కదా, ఇంకా చెరువు గుట్ట ఉంటుంది. చెరువు గుట్ట చూపిస్తా. చెరువు గుట్ట చూద్దాం తర్వాత. ఫస్ట్ అయితే మనం అయితే పైకి అయితే ఎక్కుదాం. మనమైతే డోలుగుండు కాంచి అయితే గుట్ట చివరికి అయితే పోతున్నాం. వెళ్ళే దారిలో అయితే మొత్తం అయితే గడ్డి అయితే ఉంటుంది, ఎండిపోయిన గడ్డి. జాగ్రత్తగా అయితే చూసుకుంటూ పోవాలి, ఎందుకంటే పాములు తేళ్ళు ఉంటాయి కాబట్టి. ఇంకా పైన అయితే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడే మనం అయితే చిన్నగుట్ట శిఖలం అయితే ఎక్కినాం. దీన్ని ఇప్పుడు ఉంది కదా, ఇదే చిన్నగుట్ట శిఖలం. అటు చూస్తారు కదా, అది పెద్ద గుట్ట అంటారు. ఇంకా మనం అయితే పెద్ద గుట్ట అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాం. పెద్ద గుట్ట ఎక్కడ ఇవాళ వాటికైతే చిన్న గుట్ట అయితే ఎక్కుతాం. దీన్ని చిన్నగుట్ట శిఖలం అంటారు. ఒకసారి అయితే వ్యూ మొత్తం చూపిస్తా. మా ఊరి చెరువు, మా ఊరు. అలాగే ఏంచి చూస్తే ముసుగు గుట్ట కనిపిస్తుంది, చూపిస్తా చూడండి ఒకసారి. చూస్తారు కదా, ఇవన్నీ మా ఊరి పంట పొలాలు. అట్లా కనిపిస్తుంది చూసిరా, అదే మా ఊరి చెరువు. దాని పక్కన ఇల్లులు ఉన్నాయి కదా, అదే మా ఊరు. చూస్తారు కదా, లొకేషన్ అయితే మంచిగా ఉంది. ఇదేమో గుట్ట అవతల ఊళ్ళు, ఇదేమో పెద్ద గుట్ట. మనం అయితే పెద్ద గుట్ట గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే తీస్తాం. మనం చిన్న గుట్ట శిఖలానికి అయితే ఎక్కినాం. అలాగే చెరువు గుట్ట ఉంటుంది, చెరువు గుట్ట చూపిస్తా చూడండి. అక్కడ గుట్ట ఉంది కదా, గుట్ట అవతల ముసి ఉంటుంది. ఈ నుంచే ముసి గుట్ట కనిపిస్తుంది. మనం అయితే చెరువు కాడికి పోదాం, చెరువు చూపిస్తా. ఇప్పుడే మనం అయితే చెరువు కాడికి అయితే పోతున్నాం. గుట్ట మీద చెరువు కాడికి. ఈ కాలువ చూస్తారు కదా, ఈ కాలువ నీళ్ళు అయితే వర్షాకాలం వచ్చినప్పుడు అయితే గుట్ట పైనుంచి అయితే ఈ కాలువ ద్వారా చెర్లకైతే నీళ్ళు అయితే పోతాయి.
అప్పుడు కరువు పని అయితే పెట్టించి కాలువ అయితే తీపియడం జరిగింది. ఇప్పుడే మనం అయితే చెరువు దగ్గరికి అయితే వచ్చినాం, గుట్ట మీద చెరువు దగ్గరికి. కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెరువు అయితే ఎండిపోయింది, నీళ్ళు అయితే ఏం లేవు. అదే వానాకాలం వస్తే మొత్తం అయితే నీళ్ళు అయితే ఒక 20 ఎకరాలు ఉంటుంది చెరువు మొత్తం. 20 ఎకరాల నిండుగా నీళ్ళు ఉంటాయి. నీళ్ళు కూడా చూడండి, కట్ట అది కథవ అంటారు దాన్ని. ఆ కథవ పై దాకా వస్తాయి నీళ్ళు వానాకాలం. ఇప్పుడు మాత్రం నీళ్ళు అయితే లేవు, ఎండాకాలం కాబట్టి ఎండిపోయింది. మళ్ళీ వానాకాలం కూడా ఒక వీడియో అయితే చెరువు గురించి అయితే సపరేట్గా తీసి పెడతా. ఒకసారి చెరువు మొత్తం చూపిస్తా చూడండి, 20 ఎకరాల చెరువు చూపిస్తా చూడండి. ఈ చెరువు అయితే 20 ఎకరాల చెరువు. మా ఊరి గుట్ట మీద అయితే ఉంటుంది. గుట్ట మీద చెరువు ఉండడం అసాధ్యం, కానీ మా ఊరి గుట్ట మీద అయితే చెరువు అయితే ఉంటుంది 20 ఎకరాల నిండుగా. చూసారు కదా, ఇప్పుడైతే నీళ్ళు అయితే లేవు ప్రస్తుతానికి, ఎండాకాలం కాబట్టి. వానాకాలం అయితే మీకైతే చూపిస్తాం మళ్ళీ నీళ్ళు ఉన్నప్పుడు. చూసారు కదా చెరువు మొత్తం. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెరువు మొత్తం ఎండిపోయింది. మళ్ళీ వానాకాలం టైంలో మీకైతే చెరువులో నీళ్ళు ఉన్నప్పుడైతే వీడియో తీసి చెరువు గురించి సపరేట్ వీడియో అయితే పెడతా. అప్పటిదాకైతే వెయిట్ చేయండి. ఇక మనం అయితే కిందికైతే దిగుతున్నాం. కింది దిగేటప్పుడు అయితే చాలా జాగ్రత్త దిగాలి, ఎందుకంటే మొత్తం అయితే మన జారుడు బండ లెక్క ఉంటుంది. అటు ఇటు మిస్టేక్ అయినా కూడా కింద అయితే పడతాం. ఒకసారి అయితే కిందికైతే చూపిస్తా చూడండి ఎట్లుందో. చూసారు కదా, మొత్తం నున్నగా ఉంది బండ మొత్తం. మొత్తం మీద మిస్టేక్ అయితే కింద పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం నిమ్మలంగా అయితే చూసుకొని దిగాలి. చూసారు కదా, ఓవాడు కింది అక్కడ పోవాలి కింది దాకా. ఇప్పుడే మనం అయితే గుట్ట మించి అయితే కిందికైతే దిగినాం. అలాగే నెక్స్ట్ వీడియోలో పెద్ద గుట్ట కూడా ఎట్లా ఉంటుందో మీకైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.